మనం చూస్తూ ఉన్నాం. దేవుని దయ ఏం చేయగలదు అని ఆలోచన చేసినట్లయితే 118వ కీర్తన 25వ వచనం తెలియచేస్తూ ఉంది. దేవుని దయ మనకు అభివృద్ధినివ్వగలదు. 40వ కీర్తన 13వ వచనం ప్రకారము దేవుని దయ మనకు సహాయాన్ని చేయగలదు. దేవుని దయ మాత్రమే మనకు అభివృద్ధిని ఇస్తుంది. దేవుని దయ మాత్రమే మనకు సహాయాన్ని చేస్తుంది. సో ఏ దేవుని దయ అయితే మనకు అభివృద్ధిని ఇస్తుందో, ఏ దేవుని దయ అయితే మనకు సహాయం చేయగలదో, ఆ దేవుని దయ మీద మనము ఆనుకోవాలి, ఆధారపడాలి. ఒక ఆయనట దేవుడు లేడని పుస్తకం రాశాడట. కొన్ని వేల కాపీలు అమ్ముడైపోయినాయంట, కొన్ని లక్షల కాపీలు పుస్తకాలు అమ్ముడైపోయినాయంట. టీవీ వాళ్ళు, పేపర్ వాళ్ళు ఇంటర్వ్యూ చేయడానికి వచ్చి, ఏమండి ఇంతలాగా మీకు బోల్డ్ డబ్బులు వచ్చాయి, ఇన్ని కాపీలు అమ్ముడయ్యాయి, ఏమండి చాలామంది కొనుక్కున్నారు, చాలా పేరు మీకు వచ్చింది, ఇదంతా ఎలా సాధ్యపడిందండి అని అడిగారంట ఆ నాస్తికుణ్ణి, దేవుని నమ్మని ఆ వ్యక్తిని. అతడు అన్నాడంట, ఏముంది అంతా దేవుని దయ అన్నాడంట. ఏముంది అంతా అంటే అతడు కూడా దేవుని దయ మీద ఆధారపడ్డాడు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. అవ్వమంటుంది కదా, కయ్యను కన్నప్పుడు యెహోవా దయ వలన నేను ఒక కుమారుణ్ణి సంపాదించుకున్నాను. 30వ కీర్తన 7వ వచనంలో దావీదు అంటున్నాడు, నీ దయ వలన నన్ను స్థిరపరచుము. ఎత్తైన కొండ మీదకి ఆయన మాత్రమే ఎక్కించగలడు. మన పాదాలను ఎత్తైన పర్వతాల మీద ఆయన మాత్రమే ఉంచగలడు. అంటే దేవుని దయ మనకి ఏమిస్తుందంటే స్థిరత్వాన్ని ఇస్తుందని వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది. ఇంకా నీ కుటుంబం స్థిరపడలేదా? నీ బిడ్డలు ఇంకా స్థిరపడలేదా? దేవుని దయను కోరుకో. ఇంకా నీకు గర్భఫలం కలగలేదా? ఆ బహుమానం కొరకు నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావా? నీవు అవ్వవలే యెహోవా దయను ఆశ్రయించు. అప్పుడు ఖచ్చితంగా దేవుడు నీకు సహాయం చేస్తాడని ప్రభు పేరట నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అతని గర్భములో నుండి, అతని కుటుంబంలో నుండి వచ్చిన సొలొమోను ఆ తర్వాత దేవునికి ఒక చక్కటి సుందరమైన మందిరాన్ని కట్టాడు, అద్భుతమైన మందిరాన్ని కట్టాడు. దేవుడు ఆ పనిని సొలొమోను ద్వారా జరిగించినట్లు వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. చేత మనుషుల దయ ప్రియులారా, అది అంత పరిపూర్ణమైనది కాదు, సరి అయినది కాదు. నువ్వు ఇష్టముంటే ఉమ్మూసినప్పుడు అబ్బా ఎంత బాగా ఊసావు ఉమ్మంటారు. నువ్వు ఇష్టం లేకపోతే అదిగో అది నన్ను చూసే ఊసింది, అది నన్ను చూసే ఊసాడు అంటారు. మనుషులు మారిపోతూ ఉంటారు, మనుషుల దయ మారిపోతూ ఉంటుంది. దేవుని దయ చాలా గొప్పది, శ్రేష్టమైనది. ఆ దయను మనం ఆశ్రయించినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకు ఆశీర్వాదాన్ని ఇస్తాడు. 5వ చివరి సత్యము, 5వ చివరి విషయము, వేచి ఉండేవారముగా ఉండాలి, కనిపెట్టేవారముగా ఉండాలి. యెషయా ప్రవచన గ్రంథము 29వ అధ్యాయము 22వ వచనము. యెషయా 29:22. అందుచేతను అబ్రహామును విమోచించిన యెహోవా యాకోబు కుటుంబమును గూర్చి ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఎవరి కుటుంబాన్ని గూర్చి? యాకోబు కుటుంబమును గూర్చి ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఇక మీదట యాకోబు సిగ్గుపడడు, ఇక మీదట అతని ముఖము తెల్లబారదు. ఇక్కడ కుటుంబాన్ని గూర్చి రాయబడ్డది. యాకోబు కుటుంబము ఇక మీదట సిగ్గుపడదు, యాకోబు కుటుంబము ఇక మీదట ముఖము తెల్లబారదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే నేను యాకోబు కుటుంబాన్ని ఆశీర్వదించబోతున్నాను అని దేవుడు చెబుతున్నాడు. యాకోబు కుటుంబాన్ని నేను బలపరచబోతున్నాను, యాకోబు కుటుంబాన్ని నేను హెచ్చించబోతున్నాను అని దేవుడు సెలవిస్తున్నాడు. సంఘము ఒక కుటుంబముగా మనము సిగ్గుపడకుండా, భవిష్యత్తులో కూడా మన ముఖాలు తెల్లబడకుండా ఉండాలి అంటే, ఆశీర్వదించబడిన స్థితిలో ఉండాలి అంటే మనము వేచి ఉండేవారముగా ఉండాలి, కనిపెట్టేవారంగా ఉండాలి.
వేచి ఉండేవారంగా ఉండాలి. అప్పుడే దేవుడు వాగ్దానం చేసిన ఆశీర్వాదకరమైన స్థితిలోనికి మనం వెళ్ళగలము. వేచి ఉండాలనే విషయం మనకు ఎలా అర్థమవుతుంది? దేన్ని బట్టి మనం అర్థం చేసుకోగలమంటే ఒకసారి పేజీ పక్కకు తిప్పి 17వ వచనంలోనికి వద్దాం. 29వ అధ్యాయము 17వ వచనం. ఇకను కొద్ది కాలమైన తరువాతనే కదా లెబానోను ప్రదేశము ఫలవంతమైన ఫలమగును, ఫలవంతమైన ఫలము వనమని ఎంచబడును. చాలండి. ఇక్కడ ఈ మాటను గమనించారా? ఇకను కొద్ది కాలమైన తరువాతనే కదా. అంటే ఆ కొద్ది కాలము ఏం చేయాలంటే వీరు వేచి ఉండేవారిగా ఉండాలి, కనిపెట్టేవారిగా ఉండాలి. చూడండి, కొన్ని సంవత్సరాల క్రితం బస్సు కోసమని ఆ పల్లెటూరులో నిలబడుతూ ఉంటారు. ఇంకా బస్సు రావట్లేదని ఇంటికి వెళ్ళిపోతారు. ఇలా ఇంటికి వెళ్ళే లోపు ఏమవుతుంది? బస్సు వస్తూ ఉంటుంది. కొన్నిసార్లు అలాగవుతూ ఉంటుంది మనకి. కొంతమందికి ఆ ఉడికేంత వరకు ఉన్న ఓపిక, కనిపెట్టే స్వభావము వార్చేంత వరకు ఉండదు. అప్పటి వరకు బాగానే ఓపిక పడతారు. ఏమండి, ఇలాగా కంగారు పడిపోతూ ఉంటారు. ఏమండి, ఉడకడం ఎక్కువ సమయమా, వార్పు తీయడం ఎక్కువ సమయమా? ఉడకడానికి ఎక్కువ టైం పడుతుంది. చాలామంది దేవుని సన్నిధిలో కనిపెట్టి వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నారు. దేవుడు అంటున్నాడు, కొద్ది దినములే, కొద్ది కాలమే. మనము ఆ కొద్ది దినములు కూడా కనిపెట్టినట్లయితే, వేచి ఉన్నట్లయితే దేవుడు మన కుటుంబాలను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. 130వ కీర్తన 5వ వచనంలో చెప్పబడింది, యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను, నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది. యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను, నా ప్రాణం ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది. 40వ కీర్తన 1వ వచనంలో యెహోవా కొరకు సహనముతో కనిపెట్టుకొందును. దేవుని కొరకు మనము కనిపెట్టుకున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకు సహాయము చేస్తూ ఉంటాడు. ఇటు వచ్చినమ్మకి అటు వచ్చినట్టు పట్టు చీర